హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. జగన్నాథానికి ఆస్తిపాస్తులకి ఏమాత్రం లోటు లేని స్థిరచరాస్తులు తాత ముత్తాతల ద్వారా సంక్రమించినవే. పొలాల రూపంలో, స్థలాల రూపంలో, పెద్ద మండువాలోగిలి ఇల్లు రూపంలో బాగా ముట్ట చెప్పిపోయారు పెద్దలు. ఆయన భార్య భాగ్యాన్ని ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. వీళ్ళ అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా వీళ్ళకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడి పేరు సురేష్, రెండోవాడి పేరు వెంకట్. అయితే ఏ ఇంట్లోనైనా తండ్రికి పెద్ద కొడుకంటే, తల్లికి చిన్న కొడుకంటే ఇష్టం ఉండటం సహజం. కానీ భాగ్యం మనస్తత్వం పూర్తిగా క్వైట్ ఆపోజిట్. భాగ్యానికి పెద్ద కొడుకంటే అపారమైన ప్రేమ. జగన్నాథం మాత్రం ఇద్దరు కొడుకుల్ని సమానంగా చూసే తండ్రి. ఆయన మొదటి నుంచి భాగ్యానికి ఒక్కటే చెప్పేవాడు: పిల్లల్నలా వేరువేరుగా చూడకు. పెద్ద అయిన తర్వాత అది వేరే విధమైనటువంటి అభిప్రాయాలు వాళ్ళ మనసులో మొలకెత్తేలా చేస్తుంది. అది తప్పు. ఏ కొడుకు ఎక్కువ కాదు, ఏ కొడుకు తక్కువ కాదు. ఇద్దరు బిడ్డల్ని మనిద్దరం కలిసి ప్రేమతో కన్నాం, అలాగే పెంచాలి, విద్యాబుద్ధులు చెప్పించాలి, ప్రయోజకుల్ని చెయ్యాలన్నదే ఆయన ఆవిడికి రోజు గీతోపదేశం చెప్పినట్టు చెప్పేవాడు. ఆ రోజుల్లోనే ఆయన కాస్త 10th వరకు చదువుకున్నా ఉన్న అంతా పొలాలు, వ్యవసాయం చేసుకుంటూ పిల్లల్ని మాత్రం బాగా చదివించాలన్నదే ఆయన కళ. ఇలా రోజులు గడిచిపోతూ ఆయన ఎప్పుడు పిల్లల్ని వేరుగా చూసేవాడు కాదు. బట్టలు కొన్నా, తినే తెచ్చినా, మగపిల్లలైతేనేంటి, ఆడపిల్లలైతేనేమిటే, ఉన్న ఇద్దరిని సమానంగా చూడాలి. భాగ్యం మాత్రం దొంగతనంగా సురేష్కి అన్నం కింద వెన్న ముద్దలు పెట్టడం, దొంగచాటుగా సురేష్కి పాకెట్ మనీలు ఇవ్వటం, బట్టలు కొనే విషయంలో సురేష్కి 4 జతలు ఎక్కువ కొనటం, ఒకళ్ళకి బ్రాండెడ్ ఒకళ్ళకి అన్బ్రాండెడ్లో, ఇలా తప్పుడు పనులు చేస్తూ ఉంటే ఆయన కోపం వస్తూ ఉండేదే. నీలాంటి వాళ్ళని గొడ్రాళ్ళని చేయలేక దేవుడు మగపిల్లల్ని ఇస్తాడు, కానీ ఇంకా నయం కూతుర్నిస్తే కొడుకుల్ని ముష్టెత్తుకునేలా చేస్తాయి నీలాంటి ఆడయ్యని విసిగిపోయి ఆయన 4-5 సార్లు తిట్టి చెయ్యి కూడా చేసుకున్నాడు. ఆయన భాగ్యంలో ఏ మార్పు లేదు. ఆ తర్వాత పెద్దవాడిది చదువు అయిపోయింది. చదువు అయిపోగానే జగన్నాథం ఒకరోజు రాత్రి పడుకున్న మనిషి నిద్రలోనే ప్రాణాలు వదిలేశాడు. ఆ తర్వాత ఆయన పేరు మీద ఉన్న యావదాస్తే కర్మానికి ఆయన ఎవరికీ రాయకపోవటం వల్ల భాగ్యం పేరు మీదకి తర్జుమా అయ్యిందే. సురేష్ పెద్దగా చదువరి కాదు, ముచ్చల్లే ఉంటాడు. ఎప్పుడు చూసినా నోట్లో నుంచి మాట కూడా బయటికి రాదు. ఇక చదివిందే అంతోటి ఇంజనీరింగు, పీజీఏ చేసినప్పటికీ కూడా సురేష్కి పెద్ద ఇంత ఉద్యోగం ఏమీ రాలేదు. వచ్చిందేదో ఒక 40,000 రూపాయల ఉద్యోగం, సాదాసీదా సాఫ్ట్వేర్ ఉద్యోగం. ఆ పక్కనే ఉన్నటువంటి వీళ్ళుండేది టౌనే కాబట్టి సిటీకి వెళ్ళొస్తూ ఉండేవాడు. పెద్ద కొడుక్కి సంబంధాలు వెతకాలనుకుంది భాగ్యం. నేను ఒక అమ్మాయిని ప్రేమించుకున్నానని చెప్పాడు పెద్ద కొడుకు. ఆ ప్రేమించిన అమ్మాయి పేరు భారతే. వాళ్ళది వీళ్ళ కులం కాదు, కానీ పెద్ద కొడుకు మెచ్చాడు కదా, ఆవిడ మహారాణి భాగ్యం దృష్టిలో. ఆ అమ్మాయి కానీ కట్నం ఇవ్వరు, చూడటానికి అసలు బాగోదు. దానికి తోడు వాళ్ళ ఫ్యామిలీ వెకిలితనంగా వెకిలి జోకులు వేస్తూ వెటకారాలు చేస్తూ ఉంటారు. మనుషులు పక్కా నిజం చెప్పాలంటే అబ్బో చాలా లో క్లాస్ పీపుల్. అయినా కూడా తన కొడుకు నచ్చింది అన్నాడనే ధూమ్ధామ్గా నగలు పెట్టి అంగరంగ వైభవంగా ఇక అసలు కోడలు కట్ని ఎదురెదురుగా సంభారాలు జరిపించి పెళ్లి చేసి పెద్ద కొడుక్కి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శోభనాలు, హనీమూన్లు అయిపోయి ఇక పెద్ద కోడలు ఇంట్లో, కొడుకు ఉద్యోగానికి వెళ్ళి రావటం, కోడలు ఇంట్లోనే కూర్చోవటం. కాలేజీలో ఏమి చూసి ప్రేమించలేదు కొడుకు. ఆ కాలేజీ బయట ఒక ఫ్రూట్ బండి ఉంటుంది. ఆ ఫ్రూట్ బండికి అవతల వైపున ఒక ఆవిడ గంపలో కొన్ని ఫ్రూట్స్ పెట్టుకొని అమ్ముద్దే. ఆవిడ మనవరాలు ఈ భారతే. అలా ముసల్దానికి బాక్స్ ఇయటానికి వచ్చినప్పుడు ఈ కక్కుర్తి వెధవ దాన్ని చూసి సైటేసి మరీ ప్రేమించి అలా పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత భారతే ఇంటి పని చేయదు. ఇంట్లో పనంతా భాగ్యం పని వాళ్ళతో చేయించుకుంటుంది. వంట తను చేసుద్దే. రకానికో చీర, రకానికో నగ, ఏసీ గదుల్లో
ఉండటం, కారుల్లో తిరగటం, మొగుడితో కలిసి ట్రిప్పులకి వెళ్ళి రావటం, లగ్జరీ లైఫ్ అనుభవించటం, టీవీల ముందు ఉండటం. ఇంత దాంట్లో కూడా అత్తను కూడా సరిగ్గా పలకరించదు. అయినా రాజు మెచ్చిందే రంభ అని పెద్దవాళ్ళు అంటారు కాబట్టి ఆ లెక్కన కొడుకు మెచ్చిన ఓ అపరంజి బొమ్మ ఇక తన కోడలు అన్నట్టు ఫీల్ అయిపోయేది. అంతా దాంట్లో కూడా భాగ్యం. ఇలా రోజులు గడిచిపోతూ చిన్నబ్బాయి వెంకట్ది డిగ్రీ చేసి పీజీ చేసుకున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగానికి రాయించాలన్నది జగన్నాథం కల చిన్నబ్బాయితో. అయితే పాపం అంతా దాంట్లో ఆ అబ్బాయికి నాలెడ్జ్ ఎక్కువ, తెలివితేటలు ఎక్కువ. గవర్నమెంట్ జాబ్కి రాస్తే ఒక ఎడత పోయిందే. పోవటం వీళ్ళ క్యాస్ట్కి మార్కు అటు ఇటు అయినా కూడా ఉద్యోగం రాదని తెలియటంతో ప్రైవేట్ జాబ్కి వెళ్ళిన ఆ అబ్బాయి ఉన్న నాలెడ్జ్కి పెద్దవాడి కన్నా మంచి పోస్టింగే వచ్చింది వెంకట్కి. ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండగా ఈలోగా భారతికి ఓ చెల్లెలుంది. అది పెద్ద వెకిల్దే. చూడటానికి చండాలంగా ఉంటుంది. పొట్ట పొడిస్తే దానికి అక్షరం ముక్క లేదు సరే, దానికి తోడు మనిషి కూడా క్యారెక్టర్ అస్సలు మంచిది కాదు. నా చెల్లెల్ని మరిదికిచ్చి పెళ్లి చేసుకుందాం అత్తయ్య అని పెద్ద కోడలు అంటాం. సరేనని భాగ్యం ఆమోదం తెలపటం, ఆ విషయాలు వెంకట చెవిదాకా చేరటం జరిగిపోయింది. కనీసం వెంకట్ను ఒక మాట కూడా అడగకుండా వీళ్ళే తాంబూలాలు మార్చేసుకొని పెళ్లి పందిళ్ళు వేసి నిర్ణయాలు తీసేసుకొని పెళ్లి చేయబోయారు. అసలు వెంకట్కి దూరపు బంధువు జగన్నాథానికి చెల్లెలు వరుసయ్యే ఒక ఆవిడ ఉంది. ఆవిడ పాపం మొగుడు ఏనాడో పోయాడు. ఆవిడకి అనారోగ్యంతో ఒక్కటే పాడి గేదెల్ని పెట్టుకొని ఆవిడకు ఒక్క కూతురు శారద. ఆ అమ్మాయి డిగ్రీ దాకా చదువుకుంది. చూడటానికి కుందన బొమ్మలా ఉంటుంది. దానికి తోడు టైలరింగ్ అది వచ్చు. ఇంటి పని, వంట పని, కుట్లు, అల్లికలు అన్నీ వచ్చిన పిల్ల శారద. ఆవిడ ఒకవైపున పాడి చేస్తుంటే శారద మిషన్ కుడుతూ ట్యూషన్లు చెప్తూ వాళ్ళు కాస్త పర్వాలేదు, వాళ్ళ పొట్టేదో వాళ్ళు పోసుకుంటే జగన్నాథం అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉండేవాడు. ఆయనకి చిన్న కొడుకంటే అభిమానం. చిన్నప్పాయి కాస్త తెలివైనోడు, మంచోడని వెళ్ళేటప్పుడు వెంకట్ని వెంట పెట్టుకొని తీసుకెళ్తే జగన్నాథం చెల్లెలతో పెద్దోడెటు వయసులో శారద కన్నా పెద్దోడు కదమ్మా, చిన్నోడికి చదువు అయిపోయి గవర్నమెంట్ ఉద్యోగం రాయిద్దామనుకుంటున్నాను. ఎటో పాపం దానికి నా మేనగోళ్ళకి తండ్రి లేడు కాబట్టి శారదని నా ఇంటి కోడల్ని చెయ్యమ్మా అని ఆయన ఎప్పుడో అన్నమాట. ఆ రోజున శారద మనసులో వెంకట్ మీద ఏం కలిగిందో వెంకట్కి తెలియదు. కానీ వెంకట్కి శారదని చూసినప్పుడు ఆ లంగా ఓణీలో పల్లె పొడిచే ఆయన ఆ అమ్మాయి అందం, అణకువ, సహనం, ఓర్పు, మంచితనం, వంట, వార్పు, ఆ అమ్మాయిలో ఉన్న మంచి గుణాలు చూసి ఆ అబ్బాయి మనసులోనే ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాడు. అయితే తల్లి సంబంధాలు ఇలా ఖాయం చేస్తోంది అన్నప్పుడే తను అడ్డం పడాలనుకున్నాడు, చెప్పేయాలనుకున్నాడు. కరెక్ట్గా అదే టైంకి శారద తల్లిపోయిందనే వార్త వచ్చింది. కనీసం వెళ్ళి ఆవిడ దూర బంధువైన ఆడపడుచు వరుసే కదా, వెళ్ళి పలకరిస్తే శారద బాధ్యత తీసుకోవాల్సి వస్తుందేమోనని భాగ్యం ఆ ఇంటి వైపు మొహం దిప్పి చూడలా. దాంతో వెంకట్కి మనసు విరిగిపోయింది. వీళ్ళొక వైపున పెళ్లి ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు. రేపొద్దున పెళ్ళనగా వెంకట్ ఈరోజు సాయంత్రం మాయమైపోయి బస్సు ఎక్కి శారద వాళ్ళ ఊళ్ళో దిగాడు. డైరెక్ట్గా శారద దగ్గరికి వెళ్ళాడు. నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందాము. మా నాన్న ఆఖరి కోరిక, మా నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను, అత్తయ్య మీద ఒట్టు అనే ఆ ఊరి పెద్ద మనుషులందరికీ జగన్నాథం ఇలా అన్నాడని తెలుసు. వాళ్ళందరి ముందే గుళ్ళోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయి మెళ్ళో తాళి కట్టి ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసరికి అబ్బో శివాలు ఎత్తిపోయారు భాగ్యం పెద్ద కోడలు కలిసే. అసలు వెంకట్ని నానా మాటలు అన్నారు. శారదను కొట్టడానికి వెళితే ఆ అబ్బాయి అడ్డం పడిపోయే, నా భార్యను తీసుకొని నేను వెళ్ళిపోతాను, నా సగం ఆస్తి నాకు ఇచ్చేయమంటే ఊళ్ళో వాళ్ళంతా కూడా రాసిచ్చే భాగ్యం, మరి వెళ్ళిపోయి వాడి సంగతి ఏదో వాడు చూసుకుంటాడనేసరికి అమ్మ ఆస్తి పెట్టాల్సి వస్తుందేమోనని తప్పక ఇక ఒక రోజల్లా వాళ్ళ అన్నం నీళ్లు లేకుండా ఆ అమ్మాయిని ఆడపిల్ల అయ్యుండి వాష్రూమ్ ఇబ్బందులు లాంటివి ఉంటాయి అని తెలిసి కూడా మృగాల్లా బిహేవ్ చేసే ఆ అమ్మాయిని అబ్బాయిని అలా నుంచోబెట్టి ఆ తర్వాత లోపలికి రానిచ్చిందే. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళిద్దరికీ వీళ్ళు మొదటి రాత్రి చెయ్యకపోవటం, ఒకవేళ వాళ్ళు మొగుడు పెళ్ళాం ఎక్కడ కలుసుకుంటారోననే భాగ్యం మూడాలనే అబద్ధం చెప్పించి ఆ అమ్మాయిని తన పక్కన పడుకోబెట్టుకోవటం,
వెంకట్ ఉద్యోగానికి వెళితే వెంకట్ వచ్చేసరికి అత్త పెద్ద కోడలు కలిసి శారదని నానా హింసలు పెట్టి ఆ అమ్మాయి చేత ఒకవైపున వీళ్ళ వేళ్ళు వేళ్ళు బట్టలు కుట్టించటం, భారతి ఒకవైపున వాళ్ళ చుట్టాలే బంధువులే అయినోళ్ళే కానోళ్ళే అందరి తీసుకొచ్చి ఆ అమ్మాయి తోడుకోళ్ళ ఇంకేమన్నానా ఆ అమ్మాయిని హీనంగా మాట్లాడటం, బూతు మాటలు మాట్లాడటం, ఆ అమ్మాయితో చాకిరీ చేయించటం, ఆ అమ్మాయిని కనపడకుండా కొట్టటం, ఎంత మాట పడితే అంత మాట బూతు మాటలంటాం, కావాలని మోటార్ వైర్లు కట్ చేసి బావుల్లో నీళ్లు తోడించటం, కట్ల పొయ్యిల కింద మంటలు వేయించటం, ఆ అమ్మాయి చేత కట్ల పొయ్యిల మీద వంటలు చేయించటం, కావాలని అమ్మాయిని చావు బాధేయటం, చేసిన పని మళ్ళీ మళ్ళీ చాంచటం, ఇలా ఆ అమ్మాయి చెప్పకపోయినా వెంకట్ గమనిస్తూనే ఉండేవాడు. రోజు ఏదో పని చేస్తూనే ఉండేది శారద. వచ్చినప్పుడు ఆ అమ్మాయి అసలు నాజుగ్గానే ఉంటుంది. దానికి తోడు వెన్నుపూసలో పూసలు కూడా బయటికి కనపడేంత సన్నబడిపోయేపాటికి కడుపు తరుక్కుపోయింది. ఏంటిదని చెప్పి వారం రోజులు పెళ్ళయిందో లేదో అక్కడి నుంచి గొడవలు 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 3 నెలలు అయ్యేపాటికి వెంకట్ తట్టుకోలేకపోయాడు. ఏంటమ్మా ఇది మనిషివా పశువా అనకూడదు కానీ కులంగాన్ని దాన్ని కోడలుగా చేసుకొని తీసుకొచ్చుకొని నీ పెద్ద కోడల్ని నెత్తిన పెట్టుకొని నువ్వు తినబెట్టుకుంటున్నావు, అది నీ స్వవిషయం. కానీ నా భార్య ఇంటి కోడలు కాదనుకుంటున్నావా, దాన్ని అలా నరకాలకు గురి చేస్తున్నావు, మనిషివా పశువ్వా నువ్వు అని అడిగేపాటికి ఏంట్రా నోరు లేస్తుంది అంది. నోరు లేసేదేంటి, నువ్వు ఇలాగే చేసావంటే చేశానంటే నా భార్యను తీసుకొని నేను వేరే వెళ్ళిపోతాను, ఈ నిమిషమే నడువు ఇంట్లోంచి బయటికి, ఎవడుండమన్నాడురా నీతి జాతి లేని కుక్క అని అడిగింది కొడుకునే. అడిగేసరికి ఆ అబ్బాయికి ఆత్మాభిమానంతో కళ్ళల్లో నీళ్లు తిరిగితే శారద ఇప్పుడు నేనా ఆస్త అంటే నేనేదో చాకిరీ చేస్తున్నాను అనుకుంటున్నావా బావా, పర్వాలేదు అత్తయ్య మనం వెళ్ళిపోతే నీకు పెట్టే ఆ రూపాయి కూడా పెట్టదు, ఏం పర్వాలేదులే అని ఆ అమ్మాయి అంటే రాత్రిపూట లేచి భాగ్యం భారతి కలిసే ఏదో గుసగుసలాడుకుంటున్నట్టు వినపడే వంటగదిలో కాస్త మంచినీళ్లు తాగుదామని లేచి వెళ్ళినవాడు కాసిన మంచినీళ్లు శారదకు కూడా తెద్దామని అలా నిలబడ్డాడు. ఏంటత్తయ్యా నీ కొడుక్కి సగమాస్తి పెడతావా అని పెద్ద కోళ్ళంటే ఇంకేమైనా తోటకూర పెట్టేది, ఎందుకు పెడతానో, నేను బతికున్నంతకాలం దాన్ని నా కాలు కిందేసి కసిదేరా తొక్కాలి, దాంతో ఇంటి చాకిరి చేయించి నీ పిల్లలకి దాన్ని ఆయాన్ని చేస్తా, ఈ ఇంటికి పని మనిషిని చేస్తా, వంటలక్కని చేస్తా, దాంతో ఊళ్ళో ఉన్న వాళ్ళందరి బట్టలు కుట్టిస్తా, ఆ డబ్బులు నేనే తీసుకుంటా, గొడ్లకాడ చాకిరీ చేయిస్తా, వదిలేస్తాను అనుకుంటున్నావా, దాన్ని నరకం పెడతా, దాన్ని పిల్లల్ని కన్నిస్తానా, వాడి చేత ఒంటి మీద చెయ్యించుకొని అనుకుంటున్నావా, నా గురించి నీకు తెలియదు, నేను ఎలాంటి దాన్నో మీ మామయ్య అర్థం చేసుకోలేకపోయాడో, ఇక్కడ ఉన్నన్నాళ్ళు దానికి సప్తమహా నరకాలు చూపించి నేను పోయేటప్పుడు, నేను సచ్చే రోజే వచ్చినప్పుడు దాని మొహాన ఓ 10 తులాల బంగారం, ఓ 2 ఎకరాల పొలం తప్ప వాడికి నేనేం పెట్టను, ఉన్న యావదాస్తే పెద్దోడు ఉద్యోగానికి కాలక్షేపానికి వెళ్ళటం తప్ప 100 ఎకరాల పొలం మందే, దానికి తోడు 25 ఎకరాల కొబ్బరి తోట, 25 ఎకరాలు బత్తాయి తోట, 25 ఎకరాలు చెరుకు తోట, ఏమి లేదని మనకి 25 ఎకరాల నిమ్మ తోట ఉన్నాయి, 200 ఎకరాల పొలం, ఎవరు తింటాకే మొత్తం మీకే పెడతా నేను, 2 ఎకరాలు మాత్రమే వాళ్ళకి పెట్టేది నేను, ఎంత బంగారం ఉందే, 7 వారాల నగలు ఒకవైపు నా పుట్టింటోళ్ళు పెట్టినాయి, నా అత్తింటోళ్ళు పెట్టినాయి, ఇన్నేళ్ల నుంచి నేను చేయించినాయి, నీకు పెళ్లిలో పెట్టినాయి, మళ్ళీ నేను కొన్న డైమండ్ సెట్లు, ఎమరాల్డ్ సెట్లు, రూబీ సెట్లు ఎవరేసుకోవాలి అవన్నీ, అమ్మా దానికి నేనిస్తానా ఏంటి అని ఇక వీళ్ళు మాట్లాడుకునే మాటలు విని ఎంతోటి 2 ఎకరాల పొలానికి, ఎంతోటి ఈవిడిచ్చే 10 తులాల బంగారానికి నా పెళ్ళాం వీళ్లతో అవమానాలు పాలవుతూ తన్నిచ్చుకుంటూ తిట్టించుకుంటూ గాడిద చాకిరీ చేస్తూ ఈ అవమానాలన్నీ పట్టం అవసరమా అనే దాంతో ఊళ్ళో వాళ్ళంతా ఆపుతున్నా ఆగకుండా జరిగింది మొత్తం ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పేసి వెంకట్ శారదను తీసుకొని ఆ అమ్మాయి టైలరింగ్ మిషను, ఆ అమ్మాయి కొద్ది సామాను ఉంటే వేసుకొని భార్యను తీసుకొని సిటీకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఇక వీళ్ళ అత్తాకోడళ్ళకి పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. అబ్బో ఒక 3 సంవత్సరాల పాటు ఆడింది ఆట పాడింది పాట, భారతికి కడుపుల మీద కడుపులు వచ్చినాయి, ముగ్గురిని గనేసింది, 3 ఏళ్లలో భాగ్యం
సీమంతాలే చేసిందా, పెద్ద పెద్ద హాస్పిటల్లో పురుళ్ళే పోయించిందా, ఫోటోషూట్లు, బేబీ షవర్లు, అబ్బో వేరే దేశానికి వెళ్ళి మరీ కనుక్కురమ్మనమని జెండర్ రివీల్లు, ఆ తర్వాత అత్తాకోడళ్ళు ఎగ్జాటిక్ ఫ్రూట్లు తినటం, ఇక కొడుకు కాళ్ళు కలిసి ట్రిప్పులకు వెళ్ళి రావటం, భాగ్యం లైఫ్ని ఎంజాయ్ చేయటం, అసలు ఒక రకంగా కాదులే పైలా పచ్చిస్గా గడిపేశారు ఈ 3 ఏళ్ళు. లక్షల లక్షల ఆదాయాలు వచ్చి పడుతుంటే ధనమెచ్చిన మదమెచ్చును అని ధనం మూలం ఇదం జగత్ అని అసలు భూమి మీద ఆకుండా రెచ్చిపోయి పెచ్చురెళ్ళిపోయారు ఇద్దరు. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా, నడమంత్రపు సిరి నరాన పుండని, ఎవరికి ఎక్కడ ఏ మెటికి విరచాలో తెలిసినోడు పైన పరమాత్ముడు ఒకడు ఉండడు. ఒక రోజున అత్తాకోడళ్ళు ఇద్దరూ కలిసి ఒక మాల్కి వెళ్ళారు. ఆ మాల్కి వెళ్ళి మంచిగా మూవీ చూసి దిట్టంగా అడ్డమైన గడ్డి తిని దిగుతూ ఉండగా ఎస్కలేటర్ ఎక్కారు వీళ్ళు. అయితే కొంటి పిల్లాడు ఒకడు ఎవడో అలా రన్ అవుతున్న ఎస్కలేటర్ని సడన్గా ఆఫ్ చేశాడు వాడు. ఆఫ్ చేసేపాటికి అక్కడి నుంచి జారి పట్టం భాగ్యం దొర్లుకుంటూ వచ్చి కింద పడింది. పడతాం హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు ఆల్మోస్ట్ ఒక 10 బోన్స్ దాకా బ్రేక్ అయినాయమ్మా, దానికి తోడు సర్జరీలు చెయ్యాలి, డబ్బులు ₹1,00,00,000 దాకా ఖర్చు అవుతాయి, దానికి తోడు ఈవిడికి ఇప్పుడు యూట్రస్ రిమూవ్ చేయాలి, ఇంకా చాలా అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేపాటికి సురేష్ డబ్బులు బోల్డ్ అంత మూలుగుతున్నాయి బ్యాంకీలో, ఆపరేషన్ చేయిద్దామనే అనుకున్నాడు. అయితే భారతి ఒక ప్లాన్ ఆలోచించి వాళ్ళతో ఏకమై పుట్టింటి వాళ్ళతో కలిసి మాట్లాడుకొని పేపర్లు ప్రిపేర్ చేయించి ఆస్తి మొత్తం కూడాను మొగుడు పేరు మీదకే అత్త మార్చి రాస్తున్నట్టుగా పేపర్లు ప్రిపేర్ చేయించుకొచ్చి, అత్తయ్య నీకు ఆపరేషన్ చేయించాలిగా, మరి డబ్బులు ఎలా తెస్తాడు మీ అబ్బాయి, వీటి మీద సంతకాలు పెట్టు అనేసరికి గుడ్డిగా వాళ్ళని నమ్మి బరబరా గీకింది సంతకాలు. దాంతో ఆస్తి అంతా సురేష్ పేరు మీదకి మారిపోయింది. ఆ తర్వాత నువ్వు ఆపరేషన్ చేయించొద్దు, ఏం చేయించొద్దు, మొహం పగిలిపోద్ది, ఆయన మధ్యతరగతి వాళ్ళం, మనం ఇలాంటి ముష్టి వాటి మీద ఖర్చు పెడతావా డబ్బులని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించేసి తీసుకెళ్ళి పల్లెటూరులో ఆకుపసర్లు పోసి బద్దెలేసి కట్లు కట్టే వాళ్ళ దగ్గర భాగ్యానికి కట్లు కట్టించింది. ఆ తర్వాత తీసుకొచ్చి ఇంట్లో పడేసి భాగ్యానికి మలం ఎత్తిపోయకుండా, మూత్రం ఎత్తిపోయకుండా, పురుగులు పడిపోయి ఒళ్ళంతా గజ్జొచ్చి, ఒళ్ళంతా తామరొచ్చి, ఒళ్ళంతా కుళ్ళిపోయి రస్సులు గారిపోతా, ఒకవైపు నా లోపల గాయాలు ఇన్ఫెక్షన్ అయిపోయి అసలు ఈ వాటిల్లో నుంచి పురుగులు లుకలుకలాడుతా బయటకు వస్తా, జుట్టంతా అంతబారు జుట్టు ఎందుకని జుట్టు కత్తిరించి జుట్టంతా ఇచ్చెలు కట్టి, స్నానం లేక, మనిషి దగ్గర వాసన వచ్చి, ఆహారం పెట్టక, గుక్కె నీళ్లు పోయిక, భాగ్యం ఎదురు తిరిగిందని చెప్పు కాళ్ళతో పిన్ హీల్స్ పెట్టి మూతి మీద కొడితే భాగ్యం నోట్లోంచి బొళక్కుమని బ్లడ్ పడే ఎంతింత, ఇక ఇంకొక వైపు నుంచి నోట్లో పళ్ళన్నీ ఊడిపోయి భాగ్యాన్ని తుక్కు కింద కొట్టేసే ఒక రోజున ఇక తట్టుకోలేక ఈ రోత తీసుకెళ్ళి భాగ్యాన్ని ఒక ఓల్డేజ్ హోమ్లో ఇసిరేసి వచ్చింది. తీసుకెళ్ళి భారతి ఆ ఓల్డేజ్ హోమ్లో కాళ్ళు పట్టుకొని గడ్డాలు పట్టుకొని, చిన్న కొడుకు ఫోన్ నెంబర్ తెలియదని అడ్రస్ తెలుసని, బాబు మీకు దండం పెడతానయ్యా, ఒక కర్ర ఇచ్చే నాకు ఛార్జీలు ఇచ్చి పంపండి అయ్యా, మీకు దండం పెడతా, నా చిన్న కొడుకు ఉన్నాడయ్యా అని చెప్పి వెళ్ళి వెంకట్ దగ్గరికి వెళ్ళిందే. వెళ్ళేసరికి వెంకట్ నీరసంగా మెల్లగా నడుస్తున్నాడు. శారద మిషన్ కుట్టుకుంటుంది ఇంటి ముందు. చూస్తే చిన్న ఇంట్లో అద్దెకుంటున్నాడు కొడుకు. ఏమైందో అర్థం కాక వెళ్ళి నుంచుంటే, ఎవరమ్మా మీరు అని ముష్టావిడ వచ్చినట్టుంది, కాస్త ఒక ముద్ద అన్నం పెట్టరా అంటే, నీ తల్లిన్రా అనేపాటికే, ఏం కర్మ పట్టి ఇలా తయారయ్యావు అని అడిగేపాటికే ఆ అబ్బాయిని వాటేసుకొని ఆ గుమ్మంలో కూర్చొని బావురుమని ఏడిసి, పెద్దోడు అన్యాయం చేశాడని, పెద్దోడు పెళ్ళాం ఇలా రాయించుకుందని, ఇదిగోయ్యా నోట్లో పళ్ళని నూడిపోయిందాకా కొట్టింది, ఇలా పురుగులు వస్తున్నాయి, రస్సులు గారిపోతున్నాయి, ఇలా వాసనేసిపోయింది, ఒళ్ళంతా తామరొచ్చింది, గజ్జొచ్చింది, ఒళ్ళు కుళ్ళిపోయిందిరా, స్నానం చేయక నెలలైపోయిందయ్యా అని చెప్పి ఏడుపులంకించుకుందే. నీకు సిగ్గనేది ఉందా, నిన్ను దేవుడు క్షమిస్తాడా, నువ్వంత కన్ను మిన్ను కానరాకుండా ఒంట్లో ఓపిక ఉంది కదా అని మతాంధకార గర్వంతో విర్రవీగిపోయే, నాన్న ఆస్తి నీ
పేరు మీదకి వచ్చింది కదా అని నువ్వేమైనా నీ తాతల కాలం నుంచే కష్టార్జితంతో సంపాదించావా? అది నీ పుట్టింటి స్త్రీధనం అనుకున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వాడి పేరు మీద రాయటానికే మొదటి నుంచి ఒక కంట్లో సున్నం ఒక కంట్లో బెల్లం పెట్టుకొని చూసావు. అందుకే దేవుడు నీకు ఈ గతి పట్టించాడు. వెళ్ళిపో ముందు ఇక్కడి నుంచి బయటకు అనేసరికి కొడుకు కాళ్ళ మీద పడి కోడలు కాళ్ళ మీద పడిందే. అసలు మీరెందుకు ఇలాంటి ఇంట్లో ఉంటున్నారయ్యా అని అడిగితే, నేనేమైనా ఆనందంగా ఉన్నాననుకుంటున్నావా? నీ బతుకుచ్చాడా? నీ కడుపును పుట్టటమే నేను చేసుకున్న మహాపాపం గదే పాపిష్టిదానా. నా భార్యను తీసుకొని ఆ రోజు వచ్చేసిన తర్వాత రోజు ఉద్యోగానికి అంతకుముందు సిటీ బస్సుల్లో వెళ్ళిన అలవాటు ఉందా? చివరికి కారు కూడా లాగేసుకున్నారు కదే. ఆ రోజున సిటీ బస్సులో ఫుట్బోర్డ్ ఎక్కి ప్రయాణం చేస్తూ ఉండగా అనుకోకుండా నువ్వు చేసినవన్నీ గుర్తొచ్చే దిగులుతో చెమట్లు పోసుకొచ్చినాయి చేతుల్లో. అలా ఆ బస్సు ఒక్కసారిగా హ్యాండిల్ జారిపోయిందే. పడిపోయాను, యాక్సిడెంట్ అయిందే, భారీగా దెబ్బలు తగిలినాయి. దాంతో నన్ను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారు. అక్కడ చూసిన జనాలు, నా భార్య నువ్వు ఎన్ని మాటలు అన్నావో ఎన్ని దెబ్బలు కొట్టావో ఆమె నాకు దిక్కయింది, ఆమె నాకు మొక్కయిందే. ఇక్కడ ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర డబ్బులు వడ్డీకి తీసుకుందే. తన తల్లి అప్పుడు పాడిగేదల అమ్మగా వచ్చిన కాసిన డబ్బులు తన దగ్గర ఉంటే, తన తల్లి బంగారం ఉంటే అమ్మి మొత్తం కలిసే నాకు నయం చేయించింది. ఇన్నాళ్ళుగా మిషన్ కుడుతూ ట్యూషన్ చెప్తూ ఒకవైపున తనే నన్ను చూసుకుంటూ ఇల్లు జరుపుకుంటూ వచ్చిందే. నేను ఉద్యోగంలో కొత్తగా చేరి ఒక 2 నెలలే అయ్యిందే. పనికి మాలిందానా, పాపిష్టిదానా అని వెంకట్ అనేసరికి అలా నోరు వెళ్ళబెట్టి కూర్చుండిపోయింది భాగ్యం. ఈలోపు శారద పెద్ద కాగేసి నీళ్లు కాగబెట్టి భాగ్యాన్ని లేపి తీసుకెళ్ళి శుభ్రంగా డెట్టాలు పోసి ఒళ్ళంతా శుభ్రంగా ఆ చీములు అవన్నీ ఒత్తేసే మెడికల్ షాప్ దగ్గర నుంచే ఆ అబ్బాయిని సేవలోని అవన్నీ తెమ్మనమని కట్లు కట్టించి నీట్గా తలకి రంగేసి స్నానం చేయించిందే. ఆ తర్వాత వేడివేడిగా అంత ముద్ద వండి పెట్టి కాస్త పళ్ళరసం అది తీసిచ్చే ఒక 2 రోజులు ఆగాక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే లక్షల్లో అవుతాయి ఇవి ట్రీట్మెంట్కి అని చెప్పాడు డాక్టర్. ఇక వాళ్ళు మొత్తంగా ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్లు చేయించాలంటే వాళ్ళ వల్ల అవుతా. దాంతోనే మెల్లమెల్లగా చేయిద్దామని 5 సంవత్సరాలు పట్టింది. ఒకవైపున అప్పు చేసి శారద వెంకట్ కలిసే శారద ట్యూషన్ చెప్తూ, శారద ఉద్యోగానికి వెళ్ళొస్తూ, శారద మిషన్ కుడుతూ, ఒకవైపున వెంకట్ ఉద్యోగానికి వెళ్ళొస్తూ, వెంకట్ ఒకవైపున ట్యూషన్ చెప్తూ ఇలా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడితే 5 ఏళ్లకు భాగ్యానికి డిస్కులన్నీ బిగిచ్చి మొత్తం బాడీ సెట్ అయిందే. అయిన తర్వాత కూర్చొని ఒక రోజున మామయ్య దగ్గరికి వెళ్తానయ్యా బండెక్కిచ్చు అని అడిగిందే. వెళ్ళు, ఇక మళ్ళీ తిరిగి రాబాకన్నా ట్రైన్ ఎక్కిచ్చే. ఎందుకురా అలాగంటావు అనే భాగ్యం తన పుట్టినింటి ఊరు వెళ్ళింది. భాగ్యానికి ఒక అన్నగారున్నాడు, ఆయన పేరు భూషణం. పేరేమంటా భూషణమో కానీ ఆయనకి కోపం నిజంగానే ఆ పాముకున్నంత ఉంటుంది. అయితే ఆయనంటేనే భాగ్యానికి వెన్నులో వణుకసలు. ఆయనకి వెళ్ళి జరిగిందంతా చెప్పిందే. కాలి చెప్పులు ఇడిసి చేతిలో ఉన్న చేతికర్ర పెట్టి జుట్టు పట్టుకొని భాగ్యాన్ని పోనీటైల్ అంత వచ్చింది జుట్టు పడేసి చితక్కొట్టేసి ముడంతా ఊడిపోయిందాక, పనికి మాలిందానా, బావ పోయినప్పుడు నేను వస్తే ఆ తర్వాత నువ్వింత రాజకీయాలు చేసి నీ పెద్ద కొడుక్కి నీ పెద్ద కోడలికి మొత్తం రాసిస్తావంటే, చిన్నోడిని అన్యాయం చేస్తావంటే పనికి మాలిందానా అనే తుక్కు కింద కొట్టి మేనల్లుళ్ళు కూడా కొట్టారు భాగ్యాన్నే. వదిన మేనగోడళ్ళు కూడా బాదారు. ఇక బాదిన తప్పేదేముంది, ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నావు అనేపాటికే నువ్వే న్యాయం చేయాలన్నయ్యో అని ఆయన కాళ్ళ మీద పడిందే. దాంతో ఆయన పెద్దల్లుడు లాయరు, అల్లుడు ఏం చేద్దామంటావు అని అడిగితే, ఈవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఈవిడ్ని మోసం చేసి, ఈవిడ మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు, కంటి చూపు సరిగ్గా లేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు సంతకాలు పెట్టించుకున్నారు కదా మామయ్య. ఇష్టపూర్వకంగా ఈవిడైతే ఆస్తి వాళ్ళకి రాయలేదు కదా, ఇది చీటింగ్ అవుద్ది, కాబట్టే మనం కేసు ఫైల్ చేయొచ్చు అన్నాడు ఆ అబ్బాయే. ఇక నేనే ఏదో ఒకటి ఆ పేపర్లకి వాటికి ఎంత తగలవుతాయో చూసి నోటీస్ ఇచ్చేసయ్యా అని చెప్పాడు భూషణం. ఆయన పెద్ద మనుషుల్ని తీసుకొని వెళ్ళి సాక్ష్యానికి జగన్నాథం వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కూడా భాగ్యాన్ని కాండ్రిచ్చి ఉమ్మి, పాపిష్టిదానా అలాగేలాగా రాసావే, అందుకే నిన్న దీంట్లోంచి బయటికి గెంటింది, కుక్కను కొట్టినట్టు కొట్టింది,
ఇలా ఇద్దరు కొడుకుల్ని 2 రకాలుగా చూస్తారా, నీకు పోయే కాలం రాను అని పాపం వాళ్ళంతా కూడా వచ్చి కోర్టులో సాక్ష్యాలు చెప్పారు. భారతి కూడా దిట్టంగానే పెట్టింది లాయర్లని, దొంగ సాక్షుల్ని. ఆ తర్వాత ఇలా కోర్టులో కేసు సంవత్సరన్నర నలిగిన తర్వాత ఎట్టకేలకి భాగ్యం గెలిసింది. గెలిసి జడ్జి గారు మొత్తం యావదాస్తి జగన్నాథాంది 3 వాటాలేశాడు. అందులో ఒక వాటా సురేష్కు పడేసి, ఒక వాటా భాగ్యానికి, ఒక వాటా వెంకట్కి వచ్చేలా ఆయన న్యాయం చేశాడు. వెళ్ళి అన్న కాళ్ళ మీద పడింది. పడేసరికి ఆయన వెంటనే, అల్లుడు నేను ప్రిపేర్ చేయమన్న డాక్యుమెంట్లు చేశావయ్యా? చేశాను మావయ్య అన్నాక, నీ తదనంతరం ఆస్తి ఎవరికో నా ముందే రాయివే నువ్వు అంటే, వెళ్తావా నీ పెద్ద కోడల దగ్గరికి పంపేనా అన్నాడు భూషణం. వద్దన్నయ్యా, నాకు బాగా బుద్ధొచ్చింది, నా తదనంతరం చిన్నోడికనే రాయ్యా అని చెప్పి ఆ ఆస్తి కూడా తన తదనంతరం చిన్న కొడుకేనని రాసి, ఆ తర్వాత బుద్ధొచ్చిందని వాళ్ళందరి కాళ్ళ మీద పడి కాళ్ళు గడ్డాలు పట్టుకొని, ఆ తర్వాత చిన్న కొడుకుని కోడల్ని క్షమించమని అడిగి, ఆ తర్వాత మీ దగ్గరే ఉంటాను ఉంచుకోండయ్యా అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్స్ మామయ్య ఇంత హెల్ప్ చేసినందుకు అన్నాడు వెంకట్. ఏంట్రా ఆ మాటలు, చిన్నప్పటి నుంచి నీ గురించి నాకు తెలియదా? మీ నాన్న చాలా గొప్పోడు, ఆయన అంత మంచోడని తెలిసే ఈ పనికి మాలిన దాన్నే ఏరి కోరి ఆయనకిచ్చి చేశాం. అలాంటి ఉత్తముడికి ఇది భార్యగా తగదు. ఆ విషయం మేము తెలుసుకోవటానికి మాకే ఇన్నేళ్లు పట్టిందే. మీ నాన్న పోయి ఎక్కడున్నాడో ఆయన్ని క్షమించమని అడగలేను కాబట్టే ఆయన ఆత్మశాంతిస్తుందని నీకోసం ఇంత చేశానయ్యా. ఇకనైనా బాగుండండి, దీన్నే మర్యాదగా పద్ధతిగా ఉండేటట్టయితే ఉంచుకోమ్మా, లేదంటే నా దగ్గరికి పంపించు. నేను పోయినా నా కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లుళ్ళు దీన్ని సెట్ చేసి పంపుతారని చెప్పాడు భూషణం. ఆ తర్వాత తీసుకెళ్ళి శారద కన్న తల్లిలా చూసుకుంటూ భాగ్యాన్ని, శారదకు ఆ తర్వాత 2 పిల్లలు పుట్టారు. వెంకట్ ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కున్నాడు. ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్నాళ్ళు చేస్తానని ఒక వ్యాపారం పెట్టుకున్నాడు. భార్య పిల్లలతో భాగ్యాన్ని చూసుకుంటూ చక్కగా ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు వ్యాపారం చూసుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ జీవితం అలా సాగిపోతోంది. ఇంత దాంట్లో కూడా భారతికి ఒకవైపున ఉన్న సొమ్ముతోనే తన పుట్టింటి వాళ్ళందరినీ బాగు చేయాలని కోరిక పుట్టింది. దానికి తోడు వాళ్ళందరినీ కూడా అమెరికాలు పంపటం, అప్పులు ఇవ్వటం, ఇలా కొంత ఆస్తి కరిగిపోయింది. తర్వాత కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచిపోతూ పిల్లల్ని కూడా వీళ్ళలాగే స్వార్థపరుల్లా దుర్మార్గుల్లా పెంచుకున్నారు. ఆ తర్వాత ఇక రోజులు గడిచిపోయిన తర్వాత పిల్లలకి అమెరికాల మీద ఆశలు కలిగేలా చేసిందే. వాళ్ళు మెల్లగా ముందు అమెరికాలు వెళ్ళి మధ్యలో వీళ్ళని తీసుకెళ్ళి ఒకసారి చూపించి తీసుకొచ్చే, ఆ తర్వాత ఒకసారి వచ్చి వీళ్ళతోనే ఆస్తి మొత్తం నొక్కించుకొని వీళ్ళని వేరే కంట్రీకి తీసుకెళ్తామని కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న భాష కూడా తెలియని ఒక ఓల్డేజ్ హోమ్లో వీళ్ళిద్దరిని ఇసిరేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒకవైపున భారతికి రోగాలు చుట్టుముట్టే, సురేష్కి మైండ్ దెబ్బతినిపోయే, ఇద్దరు చావు లేక చావరాక ఇక నరకం అనుభవిస్తూ అలా వీళ్ళకి చివరికి తీర్పు తీరుస్తాడో ఆ దైవేచ్ఛ అనుకోవటం తప్ప, చేసిన పాపం అనుభవించాలని రాయటం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అంతా దాంట్లో వెంకట్ శారద మాత్రం పిల్లల్ని పద్ధతిగా పెంచుకొని ప్రయోజకుల్ని చేసుకున్నారు. బాగా చదివించుకొని ఒకళ్ళని డాక్టర్ ఒకళ్ళు ఇంజనీర్ చేసే కొడుకుతో హాస్పిటల్ పెట్టించారు. చక్కగా అప్పటికి భాగ్యం బ్రతికే ఉంది. కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అల్లుడు డాక్టరు. సంతోషంగా వాళ్ళ పిల్లలు మంచిగా పెరిగారు కాబట్టే అమ్మా నాన్నలతో పద్ధతిగా ఉంటూ వాళ్ళ శేష జీవితం కూడా ఆనందంగా గడిచిపోతూ, ముసల్దై కూడా భాగ్యానికి ఆయుష్ ఉండే గట్టిగా ఉంటాం. అమ్మాయి బాగా చూడటంతో చక్కగా అక్కడే పడుంటూ కృష్ణారామ అనుకుంటూ ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పేదేముంది. ఇంతటితో ఈ కథ పూర్తి. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి సాయి లలిత గారు. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో వినాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.